పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 2వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చెయ్యజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధ కాలములో, తపస్సు కాలములో సుమారుగా 10 రోజులు ముగిశాయి. 2వ ఆదివారములో మనం అడుగు పెడుతున్నాం. గడిచినటువంటి ఆదివారం క్రీస్తు ప్రభు యొక్క శోధనల గురించి మనం ధ్యానం చేశాం. ఈ శ్రమల కాలమంతా కూడా మనం ప్రియులారా సిలువలను గురించి, శ్రమలను గురించి, శోధనల గురించి ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. ఈ సందర్భంలో దేవుడు మనకు తన యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు. దేనికని? శ్రమలు వాటంతట అవి ముగింపు కావు. ఆ శ్రమల ద్వారా మనం మహిమను పొందబోతున్నాం. ఆ శ్రమలను అంగీకరించగలిగితే మనము దేవుడు మనకు ప్రసాదించేటువంటి మహిమలో పాలిభాగస్థులము కాబోతున్నాం అనేటువంటి గొప్ప సత్యాన్ని మనకు నేర్పించటానికి. ప్రియులకు సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి వారు మీలో ఇంటర్నెట్లోకి వెళ్ళి, మీ స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వస్తువులు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని టైప్ చేయండి. వెంటనే థామస్ ఆల్వా ఎడిసన్ అనే పేరు కనబడుతుంది. ఆయన పేరు ఒక్కటే కనపడుతుంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ వస్తువులు కనిపెట్టిన, కొత్త కొత్త వస్తువులు, ఫోన్ లాంటివి, టీవీ లాంటివి, ఏమైనా కావచ్చు, కనిపెట్టిన వ్యక్తి పేరు అడగండి. ఎక్కువ వస్తువులు కనిపెట్టిన వ్యక్తి 1069 వస్తువులని థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టారు. మనం వాడుకునేటువంటి లైట్తో పాటు దాని గురించి, ఆయన గురించి నేను ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మీకు కొన్ని విషయాలు బోధించాను. ఆయన ఒక గొప్ప క్రైస్తవుడు, శాస్త్రవేత్త కంటే కూడా దేవుని నమ్మినటువంటి ఒక గొప్ప వ్యక్తి, విశ్వాసి. ఆయన జీవితంలో చాలా సన్నివేశాలు జరిగాయి. ఆ సన్నివేశాలు క్రైస్తవులమైన మనకి గొప్ప ఆదర్శంగా ఉంటాయి. ఆయన జీవితం అంతా కూడా శ్రమలమయం. చిన్నపిల్లవాడప్పటి నుంచి కూడా స్కూల్లో నుంచి అతన్ని గెంటి వేశారండి. అయితే ఒక మంచి క్రైస్తవ తల్లి ఆయనకు తల్లి కావటం వలన ఆయన ఎన్నో సాధించాడు. ఈ రోజున మరొక సన్నివేశాన్ని ఆయన జీవితం నుండి మీకు ముందుంచాలనుకుంటున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ గారు అప్పటికే కొన్ని వస్తువులు కనిపెట్టారు. చాలా పరిశోధనలు చేశారు. చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు చేశారు. ఆయన సొంతగా ఒక పరిశోధనాశాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో కష్టపడి తాను కనిపెట్టినట్టు వస్తువులన్నీ కూడా, తన యొక్క నోట్బుక్స్ అంతా కూడా, తన పరిశోధన అంతా కూడా, రీసెర్చ్ అంతా కూడా ఆ పరిశోధనాశాలలో ఉండిపోయింది. తాను 67 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన యొక్క పరిశోధనాశాలలో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. తాను రాసుకున్న నోట్సులు, కనిపెట్టిన వస్తువులన్నీ కూడా అలాగ తగలబడిపోతున్నాయి అగ్ని ప్రమాదంలో. తనకు 24 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు వచ్చి, డాడీ డాడీ ఇంకేముంది,
నీ యొక్క పరిశోధనాశాల అంతా కూడా తగలబడిపోతుంది, మన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఏమన్నారో తెలుసా? చిరునవ్వు పెదాల నుండి తొలగకుండా బయటికి వచ్చి తన కుమారుడితోటి వెళ్ళి అమ్మను పిలువుపో అన్నాడు. ఎందుకు డాడీ అంటే, అమ్మను పిలువుపో అన్నాడు. ఎందుకు డాడీ అంటే, ఇటువంటి గొప్ప అగ్నిని మన జీవితంలో మరలా మనం చూడము అన్నాడు. తగలబడిపోతుంటే గొప్ప అగ్ని అంటాడేంటి? అమ్మను పిలుచుకొని వచ్చిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ గారు తన భార్యతో తన కుమారులతో పలికిన మాట ఏంటో తెలుసా? చూడండి, మనం చేసిన తప్పులన్నిటినీ కూడా దేవుడు కాల్చివేస్తున్నాడు. గాడ్ ఈజ్ బర్నింగ్ అవే ఆల్ ద మిస్టేక్స్ దట్ ఐ హ్యావ్ డన్ అని అన్నాడండి. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయితే, అంతకంటే ఎక్కువగా ఎంత గొప్ప విశ్వాస అయితే ఆ మాట మాట్లాడగలడు. నేను చేసిన తప్పులన్నిటినీ కూడా దేవుడు కాల్చివేస్తున్నాడు అని చెప్పాడు. పిల్లారా, ఆశ్చర్యం ఏంటంటే, తన యొక్క పరిశోధనాశాల తగలబడినటువంటి కాలిపోయినటువంటి అగ్ని ప్రమాదంలో కాలిపోయినటువంటి ఆ సంఘటన జరిగిన తర్వాత రెండే రెండు వారాల తర్వాత ప్రపంచంలోనే బ్రేక్ త్రూ అయినటువంటి గ్రామ్ థ్రోన్ని ఆయన కనిపెట్టాడు. పిల్లారా, రెండే 2 వారాల తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలోనే బ్రేక్ త్రూ అంటారండి దాన్ని. ఈరోజు మనం వాడే ఫోన్లు కానీ అన్నీ రికార్డ్, మనం వినే మ్యూజిక్ కానీ, అంతకుముందు ప్లే చేసేవాళ్ళు, ఇవన్నిటికీ కూడా మూలం అదే గ్రామ్ ఫోన్. దానిని ఈ అగ్ని ప్రమాదం జరిగిన 2 వారాలకు కనిపెట్టాడు. ఆ తరువాత ఇంకా ఆయన అసలు ఆగలేదండి. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడండి థామస్ ఆల్వా ఎడిసన్. ప్రతి శ్రమలో కూడా దేవుడు తనకు మహిమనివ్వబోతున్నాడు, ఇంకా దీవించబోతున్నాడు, ఇంకా మహిమనివ్వబోతున్నాడు అని శ్రమలలో ఆయన చూడగలిగాడు. కాబట్టే ఈనాడు ప్రియులారా, ప్రపంచ సృష్టి ఆరంభము నుండి కూడా ప్రపంచంలో అత్యంత ఎక్కువ నూతన వస్తువులు కనిపెట్టినటువంటి మహా గొప్ప శాస్త్రవేత్త ఎవరు అంటే 1069 వస్తువుల మీద పేటెంట్ హక్కు కలిగినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్గా మారగలిగాడు. ప్రియులారా, శ్రమలు లేకుండా మహిమ లేదు. శ్రమలు మహిమకు తీసుకెళ్తాయి కానీ శ్రమలు వినాశనానికి తీసుకొని వెళ్ళవు. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభు యొక్క దివ్య రూపాన్ని మనం చూస్తున్నాం. పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభు మోషేతోటి ఉండడాన్ని, ఏలియాతో ఉండడాన్ని, ఆయన యొక్క నిజమైనటువంటి దైవ స్వరూపాన్ని, దైవ మహిమని వాడు చూస్తున్నారు. ఎందుకు ఈ సంఘటన యేసు ప్రభు వారికి చూపిస్తున్నాడు అంటే, తప్పనిసరిగా అంతకు ముందు ఏం జరిగింది అని మనం తెలుసుకోకుండా ఈ దివ్య రూపధారణ అనేటువంటి దానిని మనం అర్థం చేసుకోలేం. ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకుంటే, యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేనెవరని చెప్పుకుంటున్నారు? యేసుప్రభు అడుగుతున్నాడు, నేనెవరనుకుంటున్నారు ప్రజలు? శిష్యులు చెప్పారు, బాప్తిస్మ యోహానని, ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని చెప్పారు. మరి మీరెవరనుకుంటున్నారు అంటే, అప్పుడు పేతురు గారు, నీవు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తువి. 6 దినాల క్రితం జరిగిన సంఘటన ఇది. వెంటనే ప్రభు వాళ్ళతోటి ఏమన్నాడంటే, యేసు శిష్యులతో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ నాడు ఉత్థానమగుట అగత్యమని ఉపదేశింపనారంభించాను. నీవు సజీవ దేవుని కుమారుడు అన్నప్పుడేమో శబాష్, రక్తమాంసములు కాదు ఇచ్చింది, నా తండ్రే నీకు తెలియజేశాడని పలికిన వెంటనే నేను సిలువమయ్యాలి, శ్రమలు పొందాలి, మరణించాలని పలుకుతాడేంటి? నిరుత్సాహంలో కూలిపోయారు శిష్యులు. ప్రియులారా, అంత మాత్రంతో ఆగల. ఇంకొక అడుగు ముందుకేసి ప్రభు ఏమన్నాడంటే, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను మోసుకుని నన్ను అనుసరించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం.
నేనెవరనుకుంటున్నారు అన్నప్పుడు ప్రజలు ఏలియానో గొప్ప ప్రవక్తలలో ఒకడో బాప్తిస్మ యోహాను అంటున్నారు. బాగా మీరే నేను ఎవరనుకుంటున్నారు అంటే నీవు సజీవ దేవుని కుమారుడు అన్నావు, శబాష్ అన్నాడు, బాగానే ఉంది అంతవరకు. వెంటనే ఇదేంటబ్బా, మరలా నేను సిలువను మొయ్యాలి, కొరడా దెబ్బలు తినాలి, మరణం పాలు కావాలి అంటాడేంటి? వాళ్ళకి అర్థం కాల. అక్కడ తోట ఆక్కోండి యేసు ప్రభు, మీరు కూడా మీ సిలువలు మోసుకుని నన్ను అనుసరించాలి. దీన్ని విన్నప్పుడు శిష్యులు నిరుత్సాహంతో కూలిపోయారు. ఒకలాంటి అభద్రతాభావము, అపనమ్మకం వాళ్ళలో బయలుదేరింది. మేము అనుకుంటున్నటువంటి మెస్సయ్య ఇతడేనా? ఈ శ్రమలేంది, ఈ సిలువలేంది, ఈ కష్టాలేంది, ఈ పాటులేంటి? మేమేదో ఈయన ఉద్ధరెత్తాడు అనుకుంటే, ఈయనేదో మాకు అందలాన్ని ఎక్కిస్తాడు అనుకుంటే, ఇదేంటి అని సిలువల గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి అభద్రతాభావముతో అపనమ్మకములో ఉన్న శిష్యులకి తన దివ్య రూపాన్ని ఈరోజు చూపిస్తున్నాడు. ఇది సందర్భం ప్రియులారా. ఇది అర్థం చేసుకోకుండా ఎందుకు యేసుప్రభు దివ్య రూపాన్ని చూపించాడంటే మనకు అర్థం కాదు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆనాడు తన శిష్యులకి, ఈరోజు మనకే కూడా మీరు అనుకుంటున్నట్లుగా శ్రమలనేటువంటివి, కష్టాలు, బాధలు, సిలువలనేటు మీ జీవితంలో మిమ్ము నాశనం చేయటానికి కాదు, మిమ్ము మహిమలో చేర్చటానికే. ఈ తపస్సు కాలంలో మీరు పొందుతున్న ఉపవాసాలు, పాద యాత్రలు, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి సిలువ యాగాలు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి మీకు మహిమను చేకూరుస్తాయే కానీ మిమ్మల్ని నాశనం చేయవు. ఇది నేర్పించటానికి ప్రియులారా, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈనాటి సువిశేషాన్ని ప్రియులారా ముఖ్యంగా నిదానంగా నడుచుకుంటూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైన అంశాలు ఈనాటి సువిశేషంలో మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డ, జాగ్రత్తగా నాతో పాటు ప్రయాణం చేయడానికి ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో, 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహాను మాత్రమే వెంట పెట్టుకొని ఉన్నత పర్వతంపైకి వెళ్ళి అచట వారి ఎదుట దివ్య రూపమును ధరించాను. 4 అంశాలు ఉన్నాయి పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా ధ్యానించుదాం. మొదటిది ఏమిటంటే, 6 దినములు గడిచిన పిమ్మట, 6 దినాలు గడిచిన తర్వాత ఏ రోజు వస్తుందండి? అదేంటండి అట్ట అంటారు? 7వ రోజు వస్తుందండి అంటారు మీరు. కానీ అక్కడే ఉంది అసలైన కిటుకు. విశ్రాంతి దినము, దేవుని యొక్క రోజు, అది దేవునికి సంబంధించినట్టు రోజు, అది పవిత్రమైన దినము. ప్రియులారా, నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఈ యేసుప్రభు దివ్య రూపాన్ని పొందినటువంటి ఆ తాబోరు పర్వతాన్ని ఎక్కామంటే మేము నడిచామనుకోమాకండి, అది ఒక రోజులో అయ్యేది కాబట్టి 1 గంటలోగా సుమారుగా 4-5 రోజులు పట్టుద్దండి. అంత స్టీప్గా ఉంటుందండి. పైన మళ్ళీ చాలా చక్కగా ఉంటుందండి. అక్కడ ఒక మందిరం ఉంది, మీకు చూపించాను, యూట్యూబ్లో ఉంది పిల్లలు, దయచేసి చూడండి. అటువంటివి వెళ్ళలేనటువంటి వాళ్ళు గమనించండి పిల్లలు. అక్కడ యేసుప్రభు తన దివ్య రూపాన్ని పొందుతున్నారు. 6 రోజులు ఎందుకు పట్టిందబ్బా ఆయన ఎక్కడానికి? అంతకుముందు నేను అడిగేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది మామూలు కొండ కాదండి, చాలా ఎత్తైన పర్వతం ప్రియులారా. అక్కడికి ఇప్పుడు కార్లు ఉన్నాయి కాబట్టి 1 గంటలో కారు మీద వెళ్ళొచ్చండి. అప్పుడు దారులు ఉండేవి కాదు కాబట్టి ప్రభు తన 3 శిష్యులను మాత్రమే తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ఇన్నాళ్ళు తీసుకున్నాడు అని. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఒకసారి నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుడైనటువంటి యావే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి ముందు 6 దినాల పాటు మేఘముపై మేఘారూపములో అలా ఉంటాడు. 7వ రోజున 6 దినాలు గడిచిన తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది నిర్గమకాండం 24:16లో ప్రియులారా. ఏమని అంటే, ఆ 7వ రోజున ప్రియులారా దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దానికి సారూప్యం ప్రియులారా ఇది. మొదటిది 6 దినాల గురించి ధ్యానం చేశాం. రెండవది ఎవరిని తీసుకొని వెళుతున్నాడు? పేతురు, యాకోబు, యోహాను, 3 మాత్రమే తీసుకొని వెళుతున్నారు. వీళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఉందండి. ఏమిటి అంటే, శ్రీ సభకు నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క అపోస్తులుడు పేతురు గారు. శిష్యులందరిలో చివరిలో చనిపోయింది యోహాను గారు. ఇక మధ్యలో ఉన్నటువంటి ఆయన ఎవరు? యాకోబు గారు. యాకోబు గారే అపోస్తులలో మొట్టమొదటిగా హెరోదు చేత చంపబడినటువంటి వాడు. అపోస్తులలో మొట్టమొదటిగా చంపబడినట్టు అపోస్తుల కార్యాలు చదువుకుంటే మీకు ఈ సత్యం అర్థమవుతుందండి. కాబట్టి ఈ 3 కూడా ప్రత్యేకత ఉంది. అంతేకాదు, యేసు ప్రభు తాను ఏ ప్రధానమైన కార్యం చేసినా కానీ ఈ 3 తన వెంట తీసుకొని వెళ్ళారు. ఉదాహరణకి
యాయీరు కుమార్తెను జీవంతోటి లేపటానికి తనతో పాటు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని వెళ్ళాడు. తర్వాత గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతున్నప్పుడు కూడా ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. కారణం ఏమిటి అంటే ఆ 12 మందిలోనూ ఒక బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి ఒక త్రయాన్ని సిద్ధపరచడానికి యేసుప్రభు సిద్ధమయ్యాడు. కాబట్టి ఈ ముగ్గురికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది శిష్యుల ప్రియుల. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక ఉన్నతమైన పర్వతమునకు వెళ్ళాను, తాబోరు పర్వతం ప్రియులారా, మౌంట్ టేబర్. ఇదిగో ఇక్కడ ప్రియులారా ఎవరిని కలుసుకుంటున్నాడు? మోషేని, ఏలియాని కలుసుకుంటున్నాడు. మోషే, ఏలియాలు ఇద్దరూ కూడా పర్వతాల మీద దేవుని కలుసుకున్నారు. మోషే ఈ యొక్క సినాయి పర్వతం మీద కలుసుకుంటే ఈ ఏలియా తాబోరు పర్వతం మీద దేవుని కలుసుకున్నాడు ప్రియులకు దేవుని బిడ్డ. కాబట్టి ఈ సారూప్యతలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎత్తైన పర్వతం అంటే దైవ సన్నిధానానికి గుర్తుగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అచ్చట ఆయన వారి ఎదుట దివ్య రూపమును ధరించను. ఇది ఈనాటి వాక్యానికి అంతటికీ కూడా గుండెకాయ లాంటి మాట. ఏమిటి? తన దివ్య రూపమును ధరించను, తన దైవత్వాన్ని తాను పొందుకున్నాడు. ఎలా ఉందట ఆయన దైవత్వము? ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించను, అవి ఏ చాకలియు చలువ చేయజానంత చాలనంత తెల్లగా ప్రకాశించను. 5వ అంశానికి వస్తున్నా. ఏమిటి? ఆయన వస్త్రాలట వెలుగువలే ప్రకాశించను. అక్కడ ఆగొచ్చు కదా. మరలా ఈ మాట ఏంటి? ఏ చాకలి కూడా చలువ చేయజాలనంత తెల్లగా అయ్యానంట. ఎందుకు చెప్పటం అంటే ఆ వెలుగు మానవ మాతృల వల్ల వచ్చేటువంటి వెలుగు కాదు, అది దైవికమైన వెలుగు. ఏ చాకలి కూడా చలువ చేయజాలనంత తెలుపు అంటే అది మానవుల వల్ల వచ్చేటువంటి, మానవులకు సాధ్యమయ్యేటువంటి తెలుపు కాదు, స్వయముగా దేవుని యొక్క వెలుగు. ఆదిలో దేవుడు ఏ వెలుగు కలుగునుగాక అని పలికాడో, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతుండగా ఏ వెలుగు స్తంభము గుండా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో, దావీదు అయినటువంటి భక్తుడు ప్రియులారా, నీ వాక్యము నా పాదములకు వెలుగు, నా త్రోవకు దీపము అని పలికాడో, ఏ వెలుగు గురించి మాట్లాడాడో, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో ప్రియులారా, నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు అంధకారము నడువక నిత్య జీవమున నడుస్తాడు అని పలికినటువంటి ఏ వెలుగు గురించి మాట్లాడాడో ఆ వెలుగు ఇది అని చెప్పటానికి, ఇది మామూలు వెలుగు కాదు అని తెలియజేయడానికి, తన యొక్క దైవత్వముతో కూడినటువంటి వెలుగు అని చెప్పటానికి మనందరికీ కూడా. ఆ తరువాత ప్రియులారా 2 వ్యక్తులు వస్తున్నారు. 2 వ్యక్తులు 6వ వాక్యంగా 6వ అంశముగా ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుచుండరి. 2 ఏలియాను మోషే. ఏలియా, మోషే. ఏలియా ప్రవక్త లేక ప్రవచనాలకి సూచకంగా ఉంటే మోషే ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని మోషే ప్రవక్త ద్వారా ప్రసాదించాడు, 10 ఆజ్ఞలని, తోరాని. ఏలియా ప్రవక్తలందరిలో కూడా చాలా గొప్ప ప్రవక్త. ప్రవక్తల ప్రవచనాలు ధర్మశాస్త్రానికి పరమార్థం చేకూర్చినటువంటిది ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు భగవానుడు. కాబట్టి ఇక్కడ మనకేం కనపడుతున్నాయి? ధర్మశాస్త్రంలో చెప్పబడినవన్నీ కూడా, ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతున్నాయి. ఈ దివ్యరూపధారణ కొండ మీదకి వేదశాస్త్రము, ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలు వచ్చి కలుసుకుంటున్నాయి దేవునితో ప్రియులారా, మోషే ద్వారా, ఏలియాల ద్వారా. వారు యేసుతో సంభాషించుచుండిరి, మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడారు మనకి ఇక్కడ రాయబడలేదండి. లూకా సువార్తలో చూస్తే ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అనేది రాయబడిందండి అక్కడ. ఉదాహరణకి లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకి ఇదే విషయాన్ని మనం దివ్యరూపధారణ మనం చదువుకుంటాం. 31వ వచనాన్ని చదువుతున్నాం. లూకా 8:31. వారిద్దరూ మోషే, ఏలియాలు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో ఏ రీతిగా మరణించవలసిన విషయాన్ని గురించి ఆయనతో ముచ్చడించుచుండిరి.
ఏం మాట్లాడుకుంటున్నారట వాళ్ళు? యేసు ఎటువంటి శ్రమలను పొందాలి, ఎటువంటి పాటులు పొందాలి, ఏ విధంగా శ్రమల పాలు మరణం పాలు కావాలి, ఈ సత్యాన్ని, ఈ విశ్వాస పరమరహస్యాన్ని వారు ధ్యానం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, సువార్తలన్నిటికీ కూడా ఈ దివ్య రూపధారణ అనేటువంటిది ఒక యాంకరింగ్ పాయింట్ అన్నమాట. అదే నడిపిస్తుంది అన్నమాట. సువార్తను మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, దివ్య రూపధారణకి ముందు, దివ్య రూపధారణ తర్వాతగా మనం విభజించుకోవచ్చు అండి. ఎందుకంటే నీవు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తువు అని పేతురు గారు అంగీకరించటం, దేవుని యొక్క ప్రేరణతో, పరిశుద్ధాత్మ వరముతో నేను సిలువను మొయ్యాలి అని శిష్యులకు మొట్టమొదటిసారిగా రివీల్ చేయటం, మీరు కూడా సిలువలు మొయ్యాలని చెప్పటం, వెంటనే తన మహిమను చూపించటం, ఇదే కదండి విశ్వాస పరమరహస్యం క్రైస్తవులకి. ఇంకా ఏమిటి? ఆయన సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చింది మానవాళి పాప పరిహారార్థమై సిలువను మొయ్యడానికి. ఆయన ఒక్కడే మోస్తే సరిపోలా, నీవు నేను అందరము కూడా సిలువలు మొయ్యాలి. అయితే ఈ సిలువలు మొయ్యటం, ఈ శ్రమలు పొందటం అనేటువంటిది వాటితో అవి అంతము కాదు, అవి మహిమలో చేకూరుస్తాయి. ఈనాడు మనం చదువుకున్న దివ్య రూపధారణ ఎంత పరమార్థం ఉంది ప్రియులారా. ఇది మనందరం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. తపస్సు కాలంలో ప్రతి 2వ ఆదివారం, ఏ సంవత్సరమైనా కానీ మనకి ఒక సైకిల్ ఉంటుంది. ABC 1, 2, 3 సైకిల్స్ ఉంటాయండి, ఆదివారాల సైకిల్స్. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ తపస్సు కాలంలో దివ్య రూపధారణ 2వ ఆదివారం తప్పనిసరిగా వస్తుంది. ఈ 3 సారూప్య సువార్తలలో ఉన్నటువంటి మత్తయి సువార్త నుంచి కానీ, మార్కు సువార్త నుంచి కానీ, లూకా సువార్త నుంచి కానీ, మొదటి సంవత్సరం మత్తయి సువార్త దివ్య రూపధారణ అయితే, 2వ సంవత్సరం ఈ సంవత్సరం మార్కు సువార్తలో ఉన్న దివ్య రూపధారణ అయితే, 3వ సంవత్సరం వచ్చే సంవత్సరం లూకా సువార్తలో ఉన్న దివ్య రూపధారణని మనం చూస్తాం. ఇది చాలా ముఖ్యం శ్రమల కాలంలో మనకి. ఎందుకని? మనకు నేర్పించే సన్నివేశం ఇది. ఏమిటి? ప్రియ బిడ్డలారా, శ్రమల కాలంలో ఉన్న బిడ్డలారా, మీరు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, సాక్రిఫైసెస్ చేస్తున్నారు. ఏంటి మీరు అనుకుంటున్నారా వాటికి పరమార్థం లేదని, అర్థం లేదనుకుంటున్నారా? ఒకలాంటి అపోహలో నిదానంగా బయలుదేరుతుందా? సాతానుడు మిమ్ము శోధిస్తున్నాడా? అయ్యో నేను చేస్తున్నానని వీటి ప్రతిఫలం ఉందా అంటున్నావా? కాబట్టి ఆ అపనమ్మకాన్ని తీసివేస్తున్నాడు దేవుడు. ఏమని? చూడండి నా మహిమని. తాను పొందబోయే మహిమ ఉత్థానము తర్వాత, మనకివ్వబోయే మహిమ ఉత్థానము తర్వాత దాన్ని మనకు చూపించి ఏమంటున్నాడు? ఇది మీరు పొందాలి అంటే, దీన్ని మీరు పొందాలి అంటే ప్రియులారా, ఇప్పుడు అసలైన మాట వస్తుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఒక మేఘము వారిని ఆవహించెను, ఆ మేఘమండలము నుండి ఇతడు నా ప్రియకుమారుడు, ఈయనని ఆలకించండి, అనుసరించండి. ఈ మహిమను మనం పొందుకోవాలంటే, ఈ కృపని, ఈ దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని అనుసరించాలి, ఆయన వాక్యాన్ని ఆలకించాలి. అతడు సజీవ దేవుని కుమారుడు, ప్రియమైన కుమారుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల కాలంలో ఉన్నట్టు ప్రియమైన బిడ్డ, దయచేసి ఈనాటి వాక్యాన్ని 1కి 2 సార్లు చదవండి. చక్కని వాక్యం ప్రియులారా, చక్కని వాక్యం. మన ఆత్మలకి ఆదరణ, బలాన్నిచ్చేటువంటి వాక్యం. శ్రమల ద్వారానే రక్షణ, సిలువ ద్వారానే ఉత్థానం. కానీ ఆ ఉత్థానం మామూలుది కాదు, మహిమ, శక్తి. దీని గురించి పౌలు గారు పిల్లారా తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో చాలా స్పష్టంగా తాను తన జీవితాన్ని ముగించుకుంటున్నాడుగా. ముగిస్తూ ఏమంటాడో తెలుసా ప్రియులకు దేవుని బిడ్డలారా? నేను మంచి పోరాటమును పోరాడితని, నేను మంచి పోరాటమును పోరాడితని. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. నా పరుగు పందెమును ముగించితని, విశ్వాసమును నిలుపుకొంటిని, ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు! నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియకు ప్రభువు ఆ రోజు నాకు ప్రసాదించును. నేనే కాదు, ఆయన దర్శనము కొరకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. మనం కూడా ఆయన శ్రమల గుండా మనం పాలు పంచుకోగలిగితే, ఆయన మరణములో మనం పాలు పంచుకోగలిగితే, ఆయన మహిమలో కూడా మనం పాలు పంచుకుంటాం.
ఈనాడు అబ్రహాము గురించి మొదటి పట్టణంలో చదువుకుంటా. ఆయన కూడా పరీక్షించబడ్డాడు, శ్రమలు పొందాడు, విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. జాతులకు తండ్రిగా ఈనాడు కూడా మనందరికీ కూడా అబ్రహాము ప్రియులారా విశ్వాసమునందు తండ్రి. రోమాపత్రికలో పౌలు గారు చెప్తారు, విశ్వాసమునందు మనకు తండ్రి ఎవరు? అబ్రహాము. అందరికీ. ఆశ్చర్యం ఏంటంటే మనకే కాదు, యూదులకి, క్రైస్తవులకి, ముస్లింలు కూడా ఆయన అంటారు. కారణం, అన్ని శ్రమల్లో కూడా ఆయన దేవుని విడవలేదు. చిన్న చిన్న పొరపచ్చాలు జరిగినాయి. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా చెల్లి అంటాడు భార్యను పట్టుకొని, దేవుడు గద్దిస్తాడు. కానీ ప్రియులారా విశ్వాసాన్ని నిలుపుకున్నాడు. కొడుకుని బలివ్వమంటే వెళ్ళాడు. అంత కురుడుగా దేవుడు, కానీ పరీక్షిస్తాడు నిన్ను నన్ను. దేవుని వేడుకుందాం, దేవా నా శ్రమల సమయాలలో, నా సిలువల సమయంలో మీరు నాకు తోడుగా ఉండండి. గొప్ప విశ్వాసి, శాస్త్రవేత్త అయినటువంటి థామస్ ఎడిసన్ లాగా మేము కూడా మా శ్రమలలో, ఈ శ్రమల తర్వాత దేవుడు మమ్మల్ని ఉద్ధరించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, మహిమనివ్వబోతున్నాడు. అబ్రహాము వలె, నీ ప్రియ కుమారుడు యేసు ప్రభు వలె, శిష్యుల వలె మేము కూడా ప్రభువా మా శ్రమలలో మహిమను చూడటానికి కావాల్సిన శక్తిని, ఆ దైవ వెలుగును మాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. క్రీస్తు దివ్య రూపదారుణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్న మేము, ఆయన ఏ రీతిగా పర్వతము పైకెక్కి తన యొక్క దివ్య మహిమని, దివ్య వెలుగుని, దైవత్వాన్ని తన శిష్యులకు చూపించి, బిడ్డలారా మీరు భయపడకండి, నా మహిమను చూడండి, మీ శ్రమల గురించి, మీ కష్టాల గురించి, మీ సిలువల గురించి మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ శ్రమల కాలంలో ప్రభువా మీరు మమ్మందరిని ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు, దృఢపరుస్తున్నారు తండ్రి. ప్రభువా మేము నీ సిలువను చూస్తూ మా సిలువలు ఎత్తుకొని నడవడానికి కావాల్సిన శక్తినివ్వండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి. నీ వెలుగును చూస్తూ మేమందరం కూడా మా శ్రమలలో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తినివ్వండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న బిడ్డలను దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో భయంకరమైన శోధనలు నా వల్ల కాదు అనుకునేటువంటి వారికి మీరు తోడుగా ఉండి నేర్పించండి. అనారోగ్యములో ప్రభుగా ఉన్న బిడ్డలందరినీ గాయపడిన హస్తాలతో ఈ క్షణములో తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఈ సమయంలో యేసురాజా ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని వేడుకుంటున్న ప్రతి బిడ్డ కొరక నీ పాదాలను పట్టి వేడుతున్నాను. ఈ శ్రమల కాలంలో వారిని దీవించండి నాయన. నీ సిలువ పరిశుద్ధ రక్తాన్ని, నీ మహిమ కలిగిన, శక్తి కలిగిన రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించండి. సాతాను శక్తులకి ఎటువంటి అధికారం లేకుండా మమ్మల్ని కాపాడండి ప్రభుగా, మమ్మల్ని భద్రపరచుకోనండి ప్రభుగా. సాతాను శక్తులను ప్రభువా నీ యొక్క సిలువ రక్తాన్ని మా చుట్టూ చల్లి మమ్ము ప్రోక్షించండి ప్రభువా, శుద్ధి చేయండి, మనం దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలని దేవుడు చల్లగా దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.